ఇండియా గురించి చాలా చెప్పారు సార్. చిన్న విషయం మిస్ అయిపోయారు సార్. పోవర్టీ వల్ల డయేరియా వస్తుంది. ఆ విషయం సార్ తెలుసో తెలియదు. అసలు డయేరియా మన వచ్చింది దేని వల్ల కూడా తెలియదు. కలరా వల్ల వచ్చిందా, బాసిల్లస్ వల్ల వచ్చిందా, లేకపోతే అమీబా వల్ల వచ్చిందా, దేని వల్ల వచ్చింది సార్ కాదు కూడా ఇంతవరకు తెలియదు. డయేరియా ఈజ్ ఆల్వేస్ సిమ్టమ్. డిసీజ్ వేరు. డిసీజ్ సార్, డిసీజ్ పోవర్టీ సార్, అన్హైజీనిక్ కండిషన్ సార్. పూర్ పీపుల్గా వస్తుంది డయేరియా. ఆఫ్రికాలో ఎక్కువ వస్తుంది, మన ఇండియాలో అందరికి కూడా పూర్ పీపుల్ స్లమ్లో వస్తుంది. ఎక్కడ వస్తుంది? సిటీలో ఎక్కడ వస్తుంది సార్? బిల్డింగ్లు ఎక్కడ వస్తుంది సార్? మీరు నిన్ను క్షుణ్ణంగా చేశారు కాబట్టి అది కూడా క్షుణ్ణంగా చేయండి సార్. మనం స్టడీ చేశారు. డయేరియా వచ్చిన కేసుల్లో ఎంతమందికి అనీమియా అని చూసారా? ఎంతమందికి ఏ రకమైన జబ్బులు ఉన్నాయో చూసారా? చాలా మందికి టీబీ ఉంటుంటుంది సార్. డయేరియా, టీబీ, డయేరియా, ఎనిమియా, డయేరియా, రకరకాల జబ్బులు ఉంటాయి. కాలా ఎన్నో ఉంటాయి సార్. ఎన్నో వదిలేసేసి డయేరియా ట్రీట్మెంట్ ఇచ్చాము, ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చాము, ఎక్కడ సరిపోతుంది సార్. నిజంగా మీరు కాంప్రహెన్సివ్ గురించి చాలా చెప్పారు సార్. చిన్న విషయం మిస్ అయిపోయారు సార్. పోవర్టీ వల్ల డయేరియా వస్తుంది. ఆ విషయం సార్ తెలుసో తెలియదు. అసలు డయేరియా మన వచ్చింది దేని వల్ల కూడా తెలియదు. కలరా వల్ల వచ్చిందా, బాసిల్లస్ వల్ల వచ్చిందా, లేకపోతే అమీబా వల్ల వచ్చిందా, దేని వల్ల వచ్చింది సార్ కాదు కూడా ఇంతవరకు తెలియదు. డయేరియా ఈజ్ ఆల్వేస్ సిమ్టమ్. డిసీజ్ వేరు. డిసీజ్ సార్, డిసీజ్ పోవర్టీ సార్, అన్హైజీనిక్ కండిషన్ సార్. పూర్ పీపుల్గా వస్తుంది డయేరియా. ఆఫ్రికాలో ఎక్కువ వస్తుంది, మన ఇండియాలో అందరికి కూడా పూర్ పీపుల్ స్లమ్లో వస్తుంది. ఎక్కడ వస్తుంది? సిటీలో ఎక్కడ వస్తుంది సార్? బిల్డింగ్లు ఎక్కడ వస్తుంది సార్? మీరు నిన్ను క్షుణ్ణంగా చేశారు కాబట్టి అది కూడా క్షుణ్ణంగా చేయండి సార్. మనం స్టడీ చేశారు. డయేరియా వచ్చిన కేసుల్లో ఎంతమందికి అనీమియా అని చూసారా? ఎంతమందికి ఏ రకమైన జబ్బులు ఉన్నాయో చూసారా? చాలా మందికి టీబీ ఉంటుంటుంది సార్. డయేరియా, టీబీ, డయేరియా, ఎనిమియా, డయేరియా, రకరకాల జబ్బులు ఉంటాయి. కాలా ఎన్నో ఉంటాయి సార్. ఎన్నో వదిలేసేసి డయేరియా ట్రీట్మెంట్ ఇచ్చాము, ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చాము, ఎక్కడ సరిపోతుంది సార్. నిజంగా మీరు కాంప్రహెన్సివ్ వెళ్ళాలంటే